హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే నేరేడుపళ్ళు గురించి అండి. ఆషాఢ మాసం వచ్చింది, నేరేడుపళ్ళు కంపల్సరీ తినాలంటారు కదా, అందుకోసమని మాకైతే నేరేడు చెట్లు లేవండి, చుట్టుపక్కల ఎక్కడ కూడా లేవు. ఈరోజు బయటికి వెళ్ళి కొని తీసుకొచ్చారు. ఇవ్వండి, ఈ ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా, ఇవ్వండి. ఈ నేరేడుపళ్ళు 30 ఉండొచ్చేమో, 25-30 ఉంటాయి. 50 రూపాయలు తీసుకున్నారు. కానీ ఎంత రేట్ అయినా కానీ నేరేడుపళ్ళు కంపల్సరీ తినాలి కదా, అందుకోసమని నేరేడుపళ్ళు కొని తీసుకొచ్చారు. ఈరోజు నేరేడుపళ్ళు తినాలి అంటారు కదండి ఆషాఢ మాసంలో. ఎందుకంటే పూర్వకాలం ఏంటనేది తెలియదు, కానీ ఆషాఢ మాసం వర్షాకాలం వస్తుందండి. అందుకోసం నేరేడుపళ్ళు తినడం వల్ల కడుపులో డైజెషన్ బాగవుతుంది. మనం తెలుసో తెలియకో అప్పుడప్పుడు తల వెంట్రుకలు అయిపోయినా అవన్నీ అరుగుతాయి అనేసి అంటారు. అందుకోసం కంపల్సరీ నేరేడుపళ్ళు తినాలంటారు. ఈ నేరేడుపళ్ళు తినేసిన తర్వాత గింజలు పాడేస్తారండి. కానీ గింజలు పాడేయకుండా వాటిని కడిగి ఎండబెట్టి పై తొక్క తీసి లోపల పిక్కతోటి పౌడర్ చేసి స్టోర్ చేసుకుని మజ్జిగలో కలుపుకుని తాగితే షుగర్ బాగా తగ్గుద్ది అంటుంది. షుగర్ మాత్రం కంపల్సరీ నేరేడు గింజలు బాగా పనికొస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి నేరేడుపళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇవి చాలా టేస్ట్ ఉన్నాయండి, మాకైతే బాగా నచ్చాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.